నా దగ్గర రాలే బిడ్డ, నా దగ్గర రాలే. ఏం కావాలి? పింఛన్ వస్తుంది 2000. ఏది ఇస్తలేడు బిడ్డ. ఇప్పుడు ఇస్తా అప్పుడు ఇస్తా అంటున్నా, మరి ఎప్పుడు ఇస్తాడో తెలియదు. ఇవ్వలే బిడ్డ, ఇవ్వలే. అడిగినా అంతే ఉండాలి. ఇవ్వలే 2000. ఏమొస్తా అంటే ఎక్కుతున్నా 5 గంటలకే తొర్రూరు. బాగుందా అంటే పైసలు లేకనా మేము పెట్టకనా కానీ మరి ఆయన ఏందో అందరు మొగోళ్ళకి నాడు మొగోళ్ళకి ఆడవాళ్ళకి పెడితేనే మంచిగుండు. మొగోళ్ళకి ఆడవాళ్ళకి పెడితే ఏమో మంచివాడే పెట్టినట్టు, మొగోనికి ఏమో ఆడొక్కడే ఎక్కుతుంటే 10 మంది ఎక్కుతుర్రు. చూసుకో ఒత్తుడు ఈ కథ నడుస్తుంది. ఎంత బాధపడుతున్నారు బిడ్డ. రేవంత్ రెడ్డి చేసే పనులు మంచిగానే ఉన్నాయి అంటున్నారు కానీ అది ఎన్నడవుతుందో మంచిగా తెలియదు. ఇండ్లు కూడా కొట్టిరని బాధపడుతున్నారు. ఇది ఒకటే ఉంది. ఇండ్లు ఎందుకు కూడా పెట్టవలసిందే. ఆడు నోడు లేనోడు కట్టుకుని పైసలు పెట్టి అది కట్టుకునే అది కూలగొట్టే తప్పు బిడ్డ. అది ఆయన కేసీఆర్ గారేమో రాసిపోయినట, ఈయన ఈయన బయలాం అవుతుండు కదా. మరి బయలాం అయితే అదేం చేస్తావు? ఇప్పుడు ముందడ పడ్డా బయలాం అవుతుండు, వెంక రాసినోడు మంచిగానే ఉండు. మరి అది ఎట్లా కావాలి? అవి ఇవ్వలే, ఇంకా చెప్పిండు కానీ ఇవ్వలే. ఏమో మళ్ళీ ఎక్కినా కానీ ఆ కేసీఆర్ గారే వచ్చేటట్టు నాకు అందా తెలుస్తుంది. ఏం మంచిగా అంటే ఏం మంచిగా బిడ్డ. మాకు లోన్ మాపే కాలే బిడ్డ. 1,00,000 రూపాయలు మాపు కాలేదు. కాలే 1 లక్షకు మాపు కాలే. అరే నేను అబద్ధం చెప్తలేను బిడ్డ. 1,00,000 మాపే కాలే. కాలేనా అబద్ధం ఏం చెప్తా? అదే ఫోటో దిగిపో, అది దిగిపో, ఇది దిగిపో అని చెప్పింది. ఒక ఆమెను తోలిస్తే ఫోటో గిట దిగిస్తే మీ ఐలే సబ్ టికెట్ తీసుకురా అంటే 40 ఏళ్ళ కింద చచ్చిన సబ్ టికెట్ ఎడదేవాలి. నేను ఆయన కొనడా భూమి అని నేను అడిగిన. 4,000 వస్తాయి. 2,000 బిడ్డ వస్తలే రావు బిడ్డ. 2,000 అది ఎక్కడ రాజ్యమో ఏం కథ ఇచ్చేది. ఇక్కడ ఇస్తలేరు. ఎవరు ఇప్పుడు మనం ఎట్లా చెప్పలేము బిడ్డ. అది పరిస్థితి అట్లా చెప్పొద్దు. ముందు ఈడే గెలుస్తాడు ఆడే గెలుస్తాడు అని చెప్తే మనం బయలామవుతాం. అంతేనా కదా? ఇక ఆయన చేసే పనులు చేస్తున్నాడు కానీ ఇక్కడ చేస్తుడు కానీ మంచిగానే చేస్తాడు అంటారు. ఇక ముందర ఆయన కొలేలు దొరకాలి మనకు తెలియాలి. అంతేనా కదా? కొరేల్చితేనే తెలుస్తుంది. ఇప్పుడు నడమంతరాని పనులు ఆయన చేసే పనులు ఈయన చెడ చేస్తుండు. చెడ చేసేందుకు వాళ్ళు చాపిస్తే అది కూడా మంచి పద్ధతి కాదు. కానీ మరి ఈయన కొనేల్చినాక తెలుస్తుంది. ఇప్పుడు చెప్పలేం. అంతేనా కదా? ఏం చెప్పాలా? ఎట్లుంది మాకు 2 సంవత్సరాలు మా భర్త దానిపై ఇంకా పింఛన్ ఇట్లా ఏం లేదు. వస్తలేదు కదా, పింఛనే లేదు అసలు. 2 సంవత్సరాలు అయ్యాయి మా భర్త దానిపై. అప్లై చేసినా కానీ వస్తలేదు. ఏది వస్తుంది అంటారు, వస్తలేదు. అడిగితే వస్తుంది, ఈ నెలలో వస్తుంది, ఆ నెలలో వస్తుంది అంటారు, ఈ నెలలో వస్తుంది అంటారు. మరి ఏమొస్తుంది? 2,500 కాదు, ఎన్ని అది 2,000 2,500 ఏదో ఒకటి ఇవ్వాలి కదా. అవి ఇవ్వలే, ఇంకా రాలే. ఏమో ఇష్టమన్నారు కానీ ఇవ్వలే. ఏమి ఎట్లుంది? ఏ దాన్ని ఉంది, ఎట్లా మంచిలేదు. ఏం పనులు కాలే ఇంకా ఆయన చేసినాయి. ఇప్పుడు ఇంకా చేస్తాడేమో కానీ ఇంకా ఏం కాలే ఇప్పటిదాకా అయితే. మాకు ఇల్లు కూడా లేదు, మేము కిరాయిలకే ఉన్నాము. మొన్న ఇల్లు అప్లై అన్ని ఫోటోలు దింపకపోయారు ఇళ్ళగా నిలబడి. మరి ఆ ఇల్లు కూడా ఇస్తామంటారు. ఇల్లు మరి ఏమి ఇస్తారో ఏం తెలియదు. ఇక మంచిగా చేస్తున్నా అంటే అటు లేదు ఇట్లా ఎట్లా చెప్పడానికి వస్తలేదు. అది మంచిగా చేస్తారా చెడు చేస్తారా అర్థమవుతుంది. ఇక కేసీఆర్ చెప్పినప్పుడు మంచిగానే ఉండే. ఫ్రీ బస్ తొక్కి చంపుతున్నారు. అలా ఫ్రీ బస్ ఏం చంపుడు? ఎందుకు పెట్టాలా ఫ్రీ బస్? టికెట్ తక్కువ పెట్టేది ఉండే కానీ ఫ్రీ బస్ పెట్టింది వేస్ట్. అది తొక్కి చంపుతున్నారు. అలా వేస్ట్. ఏం టికెట్ ఏంది? 6 గ్యారెంటీలు 7 వస్తున్నాయి. 6 గ్యారెంటీలు ఫస్ట్ అమలు చేయమని 500 లేవు, ఏం లేవు ఇప్పటికీ. రైతులు చేసే కష్టాలు చేసినారు. రైతు భరోసా ఇస్తా అన్నాడు, రైతు భరోసా లేదు ఇప్పటికీ. దీపావళి అన్నాడు, దసరా అన్నాడు, సంక్రాంతి అన్నాడు. మళ్ళా ఏడొస్తుంది రైతులకు? మీకు రైతులకు కష్టం చేస్తలేమా? వేసాడు. మళ్ళీ సంక్రాంతి పోతే శివరాత్రి అంటాడు, శివరాత్రి పోతే మళ్ళీ దసరా అంటాడు, తొలాకాశం అంటాడు. అప్పుడు ఇప్పుడు దున్నే పొలాలంతా ఇప్పుడు పడా ఉంటాయి. ఇప్పుడు ఆయన ఎప్పుడు చూసుకొని ఎప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్ ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు చెకింగ్ చేస్తాడు, ఎప్పుడు ఇంకా వారం రోజులకు వస్తారా?
అవును, ఉన్న పొలాలంతా వానకాలం వేసే పొలాలంతా ఎండిపోతాయి. ఇప్పుడు ఎండిపోయిన దానికి ఏమి ఇస్తాడు? ఇప్పుడు ఏం రాస్తాడు దాని గురించి? తెలియదా? ఆయన ఒక రైతే కదా, రైతు కుటుంబం నుంచి వచ్చినవాడు కదా, మరి తెలియదా కదా? ఇప్పుడు పోయి ఎండాకాలంలో చెకింగ్ చేస్తాడు ఓనుకున్నదు, దున్నే అర్ధ ఎకరాన్ని దున్నుతాడు. వానాకాలంలో ఏమో 4 ఎకరాలు నాటేస్తాడు, ఇప్పుడు 2 ఎకరాలు నాటేస్తాడు. వానికి ఏమో ఎట్లా ఇంకెప్పుడు ఇస్తాడు? వానాకాలం వేసే సంక్రాంతికి వేసేది కూడా అయిపోయాయి, ఊరు నాట్లు వేసేది కూడా ఇప్పుడు సంక్రాంతి కల్లా ఊరు నాటు వేసే. ఇంకా రుణమాఫీ ఓరికేసాడు. ఆధార్ కార్డు ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి, అందరికీ రేషన్ కార్డు, ఆధార్ కార్డులు. రేషన్ కార్డు ప్రతి ఒక్క సభ్యునికి, ఒక గవర్నమెంట్ కానీ ప్రతి ఒక్కరికి ఇవి ఉండడానికి 500 గ్యాస్ వస్తుంది అన్నారు. ఏడొస్తుంది? 6 గ్యారంటీలలో ఇప్పటి వరకు సంవత్సరం అవుతుంది గవర్నమెంట్ ఫామ్ అయ్యి. ఇప్పటి వరకు ఒక రోడ్లు మంచిగా లేవు, ఏం మంచిగా లేవు. ఇంకెప్పుడు ఫామ్ చేస్తారు? ఫ్రీ బస్ అయితే లేడీస్ కోసం పెట్టాడు కదా, అది గవర్నమెంట్ మంచిగా ఉంటే ఎవరైనా అంటారు కదా అన్న. జెంట్స్కి అవసరం లేదు. ఫ్రీ బస్ ఓకే అంటే ఓకే, ఎట్లా అవుతుంది? ఒక ఆయన అయితే 6 గ్యారంటీలలో ఒక ఫ్రీ బస్ ఒకటే అమలు అవుతుంది అంతే, గవర్నమెంట్ ఫామ్ కావడం వల్ల అంతే. ఏమంటే అప్పులు కడుతున్నాం, కేసీఆరే మేలు. కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఇచ్చిండు. మాలాంటి వాడికి 4 ఎకరాలు ఉంది, 4 ఎకరాలు ఉన్నవాడికి 2 సార్లు డబ్బులు ఇచ్చిండు నాకు, చాలు. ఎంతో అగ్వనం వచ్చిన కాడికి అమ్ముకున్నాం. 15,000 రైతు బంధుకి ఇస్తున్నాడు, రైతుకి ఇస్తున్నాడు, మళ్ళీ కౌలు రైతుకి ఇస్తున్నాడు. కౌలు రైతుకి ఎట్లా ఇస్తాడు? రైతుకి ఎట్లా ఇస్తాడు? ఎందుకు ఇస్తా అంటుడు కదా, ఇస్తా అంటుడు కదా. కౌలు రైతుకే, రైతుకే ఇస్తా అంటుడు కదా. మరి కౌలు రైతు ఉన్నోడు వెళ్ళిపోవాల్సిందే కదా. ఇప్పుడు ఎన్నో ఇంత 4 ఎకరాలు దున్నుకుంటాడు, వర్షం పెట్టుకుంటాడు, వాడు వెళ్ళిపోవాల్సిందే కదా. ఇప్పుడు వాడు నిలబడతారు, వాడు రోడ్డు పట్టుకొని పోవాల్సిందే కదా. కౌలు రైతుకి ఇస్తే ఓనర్ ఏం చేస్తాడు? వెళ్ళగొడతాడు, ట్రాక్టర్ పెట్టి దున్నుతాడు, పెట్టేస్తాడు, అయిపోయి. కౌలు చేసుకుంటాడు అయితే రోడ్డు మీద పడతాడు కదా మళ్ళీ. ఇప్పుడు మళ్ళీ ఇద్దరికి ఏమంటలేదు, ఒకరికి వేయండి, చేసుకోవడానికి వేయండి. రైతులు చేస్తారు కాబట్టి రైతు ఎట్లయినా 10 ఎకరాలు ఉన్నాడు, గుద్దపలిచోడు మస్తు ఊరు. ఇప్పుడు అవును, ఇప్పుడు ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి లేదా భూమి ఉన్నది. కేసీఆర్ ఇచ్చినప్పుడు తీసుకోలేదు ఆ పైసలు. మాకు వద్దని ఒక్క ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే కానీ ఎవరు కానీ ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యేలు, బండి సంజయ్ అప్పుడు మస్తు మాట్లాడాడు, మరి ఇప్పుడు ఒక మాట మాట్లాడతలేడు. ఏ విషయం ఏదైనా సరే బీజేపీ వాళ్ళు ఎవరైనా మాట్లాడుతురా? ఎందుకు చేస్తాడు? ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు, మస్తు మొత్తుకున్నాడు, రోజులు